గెస్ట్లకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అవార్డు గ్రహీతలకి వెల్కమ్. సో పరిచయం చేశారు, ఐఎమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ బీకామ్ కన్నూర్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో సేవ చేస్తున్నారు. చేయాలనే ఆలోచన కలిగిన వాళ్ళు, చేస్తాము అని అనేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. హితోదకంగా సాయం చేసే వాళ్ళు కూడా చాలామంది మేము చేసామని చెప్పనక్కర్లేదు, మీ ముఖార విందాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చాలా సంతోషం, మంచి పరిణామం కూడా. అది చేశాము ఇది చేసామని ఫోటోలో రేడియోలో ఆ చెప్పించుకునే బదులు, ఇప్పుడే మేడం గారు చెప్పారు, రక్తదానం గురించి, అన్నదానం గురించి, వస్త్రదానం గురించి. మీరు చూడండి, మనము తిని మన చేతికి ఉన్న వేలు కడిగేస్తే ఎంతైతే అన్నం పోతుందో, ఎన్ని మెతుకులు అయితే పోతున్నాయో ఆ మెతుకులు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నవాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకే కాకుండా విద్యలో కూడా మంచి ప్రావీణ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారు. సరైన ప్రోత్సాహం లేక వాళ్ళు చదువుకోలేని స్థితిలో వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళని కూడా గమనించి మా తల్లిదండ్రుల పేరు పైన ప్రతి సంవత్సరం నా కాలేజీలో ఎవరైతే టాపర్ వస్తారో వాళ్ళకి మెడల్ కూడా ఇస్తున్నానండి. అదేవిధంగా నేను ఒక 5 మందికి ఫీజెస్ కూడా కట్టి చదివిస్తున్నానండి. సో దిస్ ఈజ్ నాట్ మై గ్రేట్నెస్. మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన వర్డ్ ఏమైతే ఉందో, మనం వెళ్ళేలోపు కనీసం మనం 10 మందికి సహాయం చేయాలి అని మా నాన్నగారు మాకు చిన్నప్పుడు చెప్పడం. అదేవిధంగా మా తల్లిగారు నాకైతే ఏదైతే చెప్తుంటారు కదా, ఉగ్గు పాలతో పెట్టిన విద్య ఎప్పుడూ పోదు అని, ఖచ్చితంగా నేను మా తల్లిదండ్రులు చేసిన వాక్యాలను నేనైతే గుర్తుంచుకొని నేను ఖచ్చితంగా ఇప్పుడు అమలు చేస్తున్నానండి. అంతేకాకుండా మనం వెళ్తూ ఉంటాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏ టెంపుల్కి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా సరే అక్కడ నమస్కారం చేసుకోవట్లేదు, కానీ అక్కడ ఏదో ఒక వింత కనిపిస్తే ఆ కెమెరాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇక్కడ చేతులు అసలు ఎందుకు వచ్చాము అనేది కాకుండాను ఆ సెల్లులకు పని పెడుతున్నామండి. అది చాలా శోచనీయం కాదండి. ఆ విధంగా చేయకండి దయచేసి. మీరు చేయవలసింది, మన పక్కవాడిని వాడు కింద పడిపోతే కనీసం వాడిని లేపి వాడికి ఏదైనా అవసరమైతే వాడికి పరిచర్యలు చేయడం చాలా ముఖ్యం. ఆ విధంగా మీరు ఆలోచించండి. విఘ్నులు పెద్దవాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. మీరు మాట సహాయం కూడా ఎంతో చాలా గొప్పది. అట్టడుగు స్థాయిలో ఎక్కడైతే మీరు ఉన్నారో, మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కనుక్కొని మీకై మీరు వెళ్ళి సహాయం చేస్తే వాళ్ళు జన్మలో మర్చిపోలేరండి. ఎందుకంటే నేను చాలాసార్లు మా కాలేజీలో మా పిల్లలు వస్తారు, సార్ బుక్స్ లేవు, మేము ఆ ఆర్టీసీ బస్సు ఛార్జ్ కూడా లేదు సార్ అని. సార్ నాట్ ఓన్లీ మీ, మా స్టాఫ్, మా పిల్లలందరూ మేము కలిసి వాళ్ళకి ఏదైతే అవసరం అవుతుందో మళ్ళీ అక్కడ ఆ పేర్లు రాయించుకోవడం కానీ, ఆ ఫోటోలు వేయడం కానీ జరగదు. ఆ విధంగా కాకుండాను ప్రతి ఒక్కరికి సహాయం చేసే విధంగా మేము మా జిల్లాలో, నేను ఏపీ నుంచి వచ్చానండి, నాది కర్నూలు జిల్లా, వెలుగోడు, మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కింద పడిపోయారు కదండి, ఆ ఊరండి వెలుగోడు. సో అదేవిధంగా మీలో కూడా సహాయం చేయాలి, చేపించాలి అనే ఒక ఆలోచన ఎప్పుడైతే మీకు మెదులుతుందో, మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల వాళ్ళు మీకు సహాయం చేయడానికి 100 మంది రెడీగా ఉంటారు. మనం అనుకుంటాం నేను చేస్తున్నాను, ఎవరు చేస్తారో లేదో అని. నో, ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి అందరూ ఉన్నారు, అందరూ ముందుకు వస్తారు కూడా ఆ టయానికి.
ఇంకా మోక్ష ఇది నాది ఇది 2వ అవార్డు. రష్మి ఠాకూర్ గారు వచ్చి నాకు ఒక అవార్డు ఇచ్చారు లాస్ట్ టైం. ఇది 2nd టైం అండి. ఇది సార్ గారితో నేను ఎప్పటికెప్పుడు ఇంటరాక్ట్ చేస్తున్నాను. సార్ యువర్ యాక్టింగ్ యాజ్ ఎ గైడర్ టు మై ఫౌండేషన్ సార్ అన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం సార్తో మాట్లాడుతున్నాను. ఎప్పటికప్పుడు విషయాలు షేర్ చేసుకుని ఈ విధంగా చేద్దామని చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.